ఏడాది పాలనలో ఏం సాధించారని సంబరాలు. కన్న తల్లి రూపం మారిస్తే చరిత్ర క్షమిస్తుందా? తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మారిస్తే సమాజం ఆహ్వానిస్తుందా? జనం తరపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం. తెలంగాణ తల్లి విగ్రహ చరిత్ర రేవంత్ రెడ్డికి తెలుసా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే అర్హత రేవంత్ రెడ్డికి ఉందా? ఏ వెలుగుల కోసం ఈ విగ్రహ రాజకీయం? నియంత సర్కార్ను బరాబర్ ప్రశ్నలతో కడిగి పారేద్దాం. ప్రశ్నిస్తే అరెస్టులు, అడుగడుగునా నిర్బంధాలు. ఇదే కాంగ్రెస్ సర్కారు ఏలుబడితో గోసబడుతున్న తెలంగాణ ప్రజల దుస్థితి. ఒకవైపు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు గొల్లుమంటుంటే, మరోవైపు రేవంత్ సర్కార్ మాత్రం విజయోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. అణిచివేత, నిర్బంధాలే తమ విధానం అంటూ రెచ్చిపోతుంది. ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్ తాజా అసెంబ్లీ సమావేశాలను సైతం ప్రతిపక్షం లేకుండానే ప్రారంభించింది. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక అరెస్టుల పర్వానికి తెగించింది. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలతో కూడిన టీ షర్ట్లు ధరించినందుకు అసెంబ్లీలోకి అనుమతించలేదు. రేవంత్ సర్కార్ పై పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్, అదానీ భాయ్ భాయ్ అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, సబితా ఇంద్రారెడ్డితో పాటు పార్టీ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎండకా గొడుగు పడుతూ నవ్వుల పాలవుతుంది. రెండు కళ్ల సిద్ధాంతంతో నీతి మాలిన రాజకీయాలు చేస్తోంది. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ డబుల్ స్టాండ్ ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టింది. అదానీతో ఢిల్లీలో కుస్తీ పడుతున్నట్టు డ్రామాలు చేస్తున్న హస్తం పార్టీ తెలంగాణలో మాత్రం దోస్తీ చేస్తోంది. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ కంపెనీలకే కట్టబెడుతున్నారని పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. అదే తెలంగాణలో రేవంత్, అదానీ దోస్తీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తుంటే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరవ్వకుండా పోలీసులతో రేవంత్ సర్కార్ వారిని అడ్డుకుంటోంది. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తరలించింది. అయితే కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణిని తెలంగాణ వాదులు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ భగ్గుమంది. శాసనసభలోకి వెళ్లకుండా ప్రధాన ప్రతిపక్ష సభ్యులను అడ్డుకోవడం, అక్రమంగా అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు తరలించడం, ఇతర ఘటనలపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు, పాటలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ స్కాలర్షిప్లు గోవింద మహాలక్ష్మి గోవింద పింఛను వెంచుడు గోవింద చేపలు వెంచుడు గోవింద చేపలు వెంచుడు గోవింద గొర్రెలు వంచుడు గోవింద కళ్యాణ లక్ష్మి గోవింద గోవింద హరి గోవింద రేవంత్ రెడ్డి గోవింద ముద్దురా కాంగ్రెస్ తల్లి ముద్దురా తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి ముద్దురా తెలంగాణ తల్లి ముద్దురా రేవంత్ మారదు అమ్మ మార్చితే అమ్మ మారదు అమ్మ మార్చితే అమ్మ మారదు అమ్మ మార్చితే అమ్మ మారదు తల్లి ముద్దురా చెయ్యి గుర్తు వద్దురా చెయ్యి గుర్తు వద్దురా జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ గోవింద రైతు బంధు గోవింద రైతు బీమా గోవింద కళ్యాణ లక్ష్మి గోవింద షాదీ గోవింద హరి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద స్కాలర్షిప్లు గోవింద మహాలక్ష్మి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద ఆటో డ్రైవర్లు గోవింద పోలీసోళ్ళు సుత గోవింద పోలీసోళ్ళు సుత గోవింద ఈ అంగిలాము సుత గోవింద కాంగ్రెస్ తల్లి ముద్దురా తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి ముద్దురా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం లాఠీ రాజ్యం అమ్మ మారదు బొమ్మ మార్చితే కాంగ్రెస్ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి ముద్దురా తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి ముద్దురా తెలంగాణ తల్లి ముద్దురా ఆ కోటలో కోట ఆ వర్ధమాను కోట ఆ కోట తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి ముద్దురా తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి ముద్దురా బతుకమ్మ రేవంత్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతుందని మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. రాష్ట్ర ఉభయ సభ్యుల హక్కులను కాలరాయడం దారుణమన్నారు. పైనుంచి వచ్చే ఒత్తిళ్లకు తలగ్గి ఉన్నత స్థాయిని దిగజార్చొద్దని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్కు వ్యతిరేకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక హననాలు ఆయన పరిపాలన నిర్వాహకం వల్ల చివరికి ఈరోజు ప్రజాస్వామ్య హననం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అధికార పార్టీ కంటే బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన పోరాటం చేసేది ప్రశ్నించేది ప్రతిపక్షం. అటువంటి ప్రతిపక్షాన్ని చట్టసభలోకి రాకుండా చేసేటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభ పార్లమెంట్. మరి ఆ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీలు అదాని విషయంలో రకరకాలైనటువంటి ప్రొటెస్టులు పార్లమెంట్లో చేస్తూ ఉన్నారు. అక్కడ స్పీకర్ కానీ అక్కడి ప్రభుత్వం కానీ దాన్ని ఏమాత్రం అడ్డుకున్నటువంటి దాఖలాలు లేవు. ఢిల్లీ స్థాయిలో దేశం స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఆయనకు భిన్నమైనటువంటి స్టాండ్తో వెనకేసుకొస్తూ ఉన్నాడు. ఈయన ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఉంటే మేము స్పీకర్ గారికి సూచన చేస్తూ ఉన్నాం. వారు ఈ రకంగా స్పీకర్ గారి స్థాయిని ప్రశ్నించేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది మంచిది కాదు అనేటువంటి సూచన చేస్తూ ఉన్నాం. మీకు పైనుంచి ఏదైనా ఒత్తిడి ఉంటే ఒత్తిడికి తలవగ్గకండి. చట్టసభల హుందాతనాన్ని గౌరవాన్ని కాపాడండి. ఈరోజు మా పైన జరిగినటువంటి ఈ దుర్మార్గం మమ్మల్ని ఎంటర్ కాకుండా చేసిన నిరోధించినటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
అసెంబ్లీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకోవడం అప్రజాస్వామికమంటూ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. సభాముఖంగా అదానీ రేవంత్ మధ్య ఉన్న ఐక్యతను ఎండగడతామని తెలిపారు. ప్రజల తరపున క్షేత్రస్థాయిలో పోరాడుతున్న బీఆర్ఎస్ ను అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అడ్డుకోవడం అన్నది అప్రజాస్వామికం. అసెంబ్లీలో ప్రజల తరఫున మా వాయిస్ మేము వినిపిస్తాం. తప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నటువంటి అదానీ రేవంత్ బంధుత్వం ఏదైతే ఉందో దాన్ని ఎండగడతాం. అనేకమైన ప్రజా సమస్యల మీద ఇవాళ మాట్లాడాలి. మమ్మల్ని అసెంబ్లీలో పోనివ్వకపోవడం చాలా దారుణం. స్పీకర్ గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. జై తెలంగాణ. అసెంబ్లీ సభ్యులు ఎలాంటి దుస్తులు ధరించాలో స్పీకర్ నిర్ణయించడం దారుణమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రజలకు ఇబ్బంది లేనటువంటి ఎటువంటి డ్రెస్సులైనా ధరించి ఉభయ సభల్లోకి వెళ్లే హక్కు సభ్యులకు ఉంటుందన్నారు. పార్లమెంట్లో రాహుల్, కాంగ్రెస్ ఎంపీలు అదానికి వ్యతిరేకంగా టీ-షర్ట్లు, మాస్క్లు ధరిస్తే తప్పు కాదా అని ప్రశ్నించారు. మరి తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ-షర్ట్లు ధరిస్తే ఎందుకు తప్పవుతోందని జగదీష్ రెడ్డి నిలదీశారు. ప్రభుత్వం ఒకవైపు సమావేశాలు పెడుతున్నామని చెప్పి ప్రజలకు చెప్తూనే సమావేశాలను జరగకుండా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వమే చేస్తుంది స్వయంగా. ఎట్లా ఈ సమావేశాలను ఎగ్గొట్టాలి, ఈ సమావేశాలు నడవకుండా ఎట్లా చేయాలి, ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా ఎట్లా చేయాలన్న కుట్ర మరుక్షణమే చేస్తుంది ప్రభుత్వం. బహుశా భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో కానీ ఇంకెక్కడ ప్రపంచంలో ఏ పార్లమెంటరీ చరిత్రలో కూడా జరిగి ఉండదు ఇట్లా. శాసనసభ బయటనే మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది. దేని కొరకు? మీరు టీ-షర్ట్స్ వేసుకొని రావద్దు. ఏ టీ-షర్ట్సు? మరి ఏం బట్టలు వేసుకొని రావాలి? మేము ఏం బట్టలు వేసుకొని రావాలో కూడా స్పీకర్ గారు నిర్ణయిస్తారంటే ఇది చాలా ఆశ్చర్యం. మేము లోపలికి వెళ్ళిన తర్వాత చూసి దాంట్లో ఏమన్నా మనుషులు చూడకూడని పద్ధతుల్లో ఏమన్నా ఉంటే వారు అభ్యంతరం చెప్పొచ్చు. ఇది రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో, ఈరోజు పార్లమెంట్లో, నిన్ననేమో దీనిలాగానే టీ-షర్ట్ మీద అదానీ మోడీ గారి బొమ్మలు ధరించి అదానీ మోడీ ఏకీ హై, అదానీ సేఫ్ హై అని చెప్పి నినాదాలు రాసుకొని పోయినరు. ఇవాళ మళ్ళీ ఇంకా ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి అదానీ మోదీలా మాస్కులు ధరించిపోయినారు. మేము ఒకటే అడుగుతున్నాం స్పీకర్ గారిని, ఇది స్పీకర్ గారి నిర్ణయమేనా, స్పీకరు కౌన్సిల్ చైర్మన్ల నిర్ణయమేనా? జరిగితే మీరు ఎట్లా నిషేధిస్తారు? సభ్యులు ఏ బట్టలు ధరించి రావాలి, ఎట్లా రావాలని సభ్యుల హక్కు. నిజమే, మేము ఆ టీ-షర్ట్స్ వేసుకొని పోయినాం. మేము వేసుకోకపోయిన టీ-షర్ట్ను మీ తింటే మేము రానియమని పోలీసులు అడ్డు నిలబడితే మేము బట్టలు లేకుండా శాసనసభలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడా స్పీకర్, చైర్మన్? ఈ వంకతోని శాసనసభలకి అడుగుపెట్టనియొద్దు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల్ని అన్న కుట్ర తప్ప ఇంకోటి కాదు. రాహుల్ గాంధీ చేసింది ఒప్పు అయితే బీఆర్ఎస్ సభ్యులు ఇక్కడ చేసింది ఎందుకు తప్పు అవుతుందో వివరణ చెప్పాల్సిన బాధ్యత శాసన మండలి చైర్మన్ పైన, శాసనసభ స్పీకర్ పైన, ఇద్దరి పైన ఉన్నది. వెంటనే చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అదానీ నిరసనల పట్ల కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టుపై రేవంత్ సర్కార్ ద్వంద్వ నీతిని ఎండగట్టారు. పార్లమెంట్ ఆవరణలో అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేయడం లేదా అని ప్రశ్నించారు. మరి తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడం ఎందుకని నిలదీశారు. రేవంత్ సర్కార్ చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్న సబితా ఇంద్రారెడ్డి తగిన సమయంలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఎందుకు అరెస్ట్ చేశారో వాళ్ళకే తెలియాలి. అదానీ రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం అందరికీ తెలుసు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు వాళ్ళ టీం అందరు కూడా, ఎంపీలందరూ కూడా అదానీ గారి ఫోటో, మోడీ గారి ఫోటో వేసుకొని పోతే అలౌ చేశారు లోపలికి. మరి అక్కడొక నీతి, ఇక్కడొక నీతినా? అసెంబ్లీలోకి పోతామంటే ఈరోజు అకారణంగా అరెస్ట్ చేశారు. అందులో మేము ఏమీ వేసుకోలేదు, మామూలుగా గులాబీ కండ వేసుకున్నాం. ఆయన కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదానీ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న చీకటి ఒప్పందం ఏందో అది బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పైన రాహుల్ గాంధీది ఒక మాట, కింద రేవంత్ రెడ్డి గారిది ఒక మాట. ద్వంద్వ నీతితోని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అర్థమవుతుంది. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు మొదలుపెట్టిన దీక్ష దివాస్ ఈరోజు ఫలప్రదమైన రోజు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈరోజు అంకురార్పణ జరిగిన రోజు. నిజంగా కేసీఆర్ గారికి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ
ప్రశ్నిస్తుందని ఒకే ఒక దాంతో ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రజాపాలన ముసుగులో నిర్బంధకాండ కొనసాగిస్తున్న రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఏడాది పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యం. అభివృద్ధి తిరోగమించి తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడింది. ఒకవైపు తెలంగాణ ఆగమైతుంటే మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ సంస్కృతిని చరిత్రను సైతం విధ్వంసం చేసే పనికి పూనుకున్నాడు. ఇందులో భాగంగానే ఉద్యమ చరిత్ర గల తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే దుస్సాహసానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని నిలువరించలేక రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నే నమ్ముకున్నాడు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక అరెస్టుల పర్వాన్ని ఆరంభించాడు. ఒకవైపు ప్రజలకు బతుకును దూరం చేసిన రేవంత్ సర్కార్ మరోవైపు తెలంగాణ సంస్కృతి నుంచి బతుకమ్మను సైతం దూరం చేస్తున్నాడు. తెలంగాణ తల్లిని కాస్త కాంగ్రెస్ తల్లిగా మార్చేసే కుతంత్రానికి తెగించాడు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకను పార్టీ బొమ్మగా మార్చేశాడు. కేసీఆర్ గుర్తులు చెరిపే క్రమంలో రేవంత్ సర్కార్ మూర్ఖత్వం పరాకాష్ఠకు చేరింది. మంత్రులకు సైతం తెలియనంత మర్మంగా చివరి వరకు ప్రజలకు చూపించకుండా దొంగలాగా కాంగ్రెస్ సర్కార్ ఈ దుర్మార్గమైన చర్యకు పూనుకుంది. కోట్లాది మందికి ప్రతీకగా నిలిచే తల్లి రూపానికి జనామోదం అవసరం లేదా? ప్రస్తుతం యావత్ తెలంగాణ కొలుచుకుంటున్న తెలంగాణ తల్లి విగ్రహ చరిత్ర రేవంత్ రెడ్డికి తెలుసా? సమైక్య పాలకుల అణచివేతలు ఆంక్షలను ఎదుర్కొని సకల జనుల ఆమోదంతో ఉద్యమకాంక్షను ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన విగ్రహ ఆవిష్కరణ చరిత్రను తెలంగాణ మరుస్తుందా? తెలంగాణ తల్లి విగ్రహ చరిత్రను చెరిపేయడం సాధ్యమేనా? శృతి మించిన రాజకీయాలతో ఆత్మగౌరవ ప్రతీకలు చెరిపేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుందా? యావత్ తెలంగాణ వ్యాప్తంగా సబ్బండ వర్గాల ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందా? తెలంగాణ తల్లిని మనసునిండా యాద చేసుకొని కలుపుకొని కొలుసుకుందాం. అమ్మ ఆశీస్సులతోని తల్లి దీవెనాలతోని అతి తొందరలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోబోతున్నాం మనం అందరము. మరి సాధించుకునే ఈ తరుణంలో పేర్కొంటున్న ఈ తరుణంలో మనమందరము గట్టిగా మరోసారి జై తెలంగాణ తల్లి, ప్రతి వాళ్ళ మనసులో ప్రతి వాళ్ళ గుండెల్లో తల్లి ప్రతిరూపం ఉంటుంది. ఆ తల్లి జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు. జాతిని జాగృత పరచే గీతాల జనజాతర. తల్లిని పదే పదే ఎంత తలుపున్నా కూడా తల్లి తీరడం లేదు ఇక్కడ. అయినా మరోసారి మనసారా కొట్టుకుందాం. శుభ సందర్భంగా ఒకసారి తెలంగాణ గిరి సంపదలను తల్లి ముందు ఆవిష్కరిస్తున్న ఈ సందర్భంలో ఒక్కసారి మనం అందరం కూడా తలుచుకుందాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ మాతాకి.
తల్లికి దేవి దేవత